సీఎం అంటూ వస్తున్నారు. దాంట్లో ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి సరే ఆయన వర్షన్ ఆయన రవి గారు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో దీని మీద ఏమైనా చర్చ జరుగుతోందా? ఎందుకంటే నెక్స్ట్ అధికారం మాదే. ఇంకొక కొన్ని రోజులు ఓపిక పడితే మళ్ళీ కేసీఆరే వస్తారు, సారే వస్తారని చెప్పి కేటీఆర్ గారు చెప్తూ ఉన్నారు. కానీ ఇంకో 10 ఏళ్ళు మేమే అధికారంలోకి ఉంటాం, నేనే ముఖ్యమంత్రిని అని రేవంత్ రెడ్డి గారు చెప్పడాన్ని బీఆర్ఎస్ పార్టీ అలా చూస్తుంది. ఏయోటి వీక్షకులకు, విజేత గారికి, పశుపతి గారికి, మున్నూరు రవి గారికి, నరసింహనాయుడు గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేనే ముఖ్యమంత్రిగా ఇంకా 10 సంవత్సరాలు ఉంటా అని అనటంలో అర్థం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చూసినాం, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సీల్డ్ కవర్లో ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయొచ్చు. ఒకసారి ఆయన నోట్లోకి వెళ్ళి ఆ మాట వచ్చిందంటే దాని వెనుక ఏం చర్చ జరుగుతుంది? బీసీ జరుగుతుందా? కాంగ్రెస్లో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేను ఉంటా అని అనుకోవటం ఎవరికి సాధ్యపడదు. ఏ నిమిషంలో ఎవరైనా మారచ్చు. కాబట్టి ఈ బీసీ ఈక్వేషనా, లేకుంటే బీజేపీ అభ్యర్థిని ముఖ్యమంత్రి అంటుర్రు, లేకుంటే ఇక్కడ చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు వీళ్ళు చేసే పనులలో తప్పులను బయటికి తీస్తూ ఉద్యమాలు చేస్తుర్రు. కాబట్టి ఒకవేళ ముఖ్యమంత్రిని మారుస్తారనే ఒక భయంతో రేవంత్ రెడ్డి గారు నేనే ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా అంటేనన్నా కనీసం ఈ 5 సంవత్సరాలు ఉంటానో అనే ఉద్దేశంతో వాళ్ళు అంటున్నారు తప్ప వాళ్ళు అనుకున్న ఏ పని కూడా కరెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇలా మన మిత్రులు చెప్పారు, 6 గ్యారంటీలలో ఒక ఉచిత బస్సు తప్ప మిగిలింది ఏది టచ్ కూడా చేయలేదు. అనుకున్నాం ఇంతకుముందు 9 మందికి ఒక ఏదో 300 గజాలు ఇచ్చారు, అది అంతే. కానీ తెలంగాణ రాష్ట్రంలో 1969 నుంచి 2014 వరకు ఉద్యమాలు చేసి జైలుకు పోయి చనిపోయిన వాళ్ళే చాలా కుటుంబాలు ఉన్నాయి. సరే, కేసీఆర్ గారు 2014 అధికారంలో వచ్చినాక దాదాపు 620 మందికి 10 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారు, అది మనం చూసినాం. కానీ వీళ్ళు మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గదాలు ఇస్తారు మేనిఫెస్టోలు పెట్టారు. సరే, బీఆర్ఎస్ పార్టీ చనిపోయిన కుటుంబాలకే ఇచ్చారు, కానీ వీళ్ళు ఏం చేశారు, జైల్లో పోయిన వాళ్ళకు, కేసులు ఉన్న వాళ్ళకు కూడా అని మేనిఫెస్టోలో పెట్టారు. కనీసం ఇంతవరకు మన శ్రీకాంత్ గారు చనిపోయిన రోజు డిసెంబర్ 3వ తారీఖు, ఆ రోజు 29వ తారీఖు కేసీఆర్ గారు దీక్షకు పోతే, సో మొన్న 3వ తారీఖు ఫస్ట్ అమరుడు శ్రీకాంత్ సార్ చనిపోయిన రోజు. దాని తర్వాత ఒకరు కిష్టయ్య కానీ యాదయ్య కానీ సరే అప్పటి వరకు అందరూ ఒకరు చనిపోతూ వస్తారు. అయినా కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు శ్రీకాంత్ సార్ చనిపోయిన రోజన్న కనీసం ఉద్యమకారుల గురించి ఏమన్నా ప్రస్తావన వస్తుందని చాలామంది ఎదురు చూశారు, కానీ ఆ ఊసే లేదు. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి ఎంతసేపు నేను ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉండాలి, ఏం చేయాలి, ఎంత సంపాదించాలి, అంటే అధిష్టానాన్ని ఎట్లా మంచిగా చేసుకోవాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి ఉండనీక చూస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, మేము ఏమి హామీలు ఇచ్చాం, టీఆర్ఎస్ పార్టీ ఏమి ఇచ్చింది, మేము ఏమి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన సంగతి మర్చిపోయారు. నేను ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, దాని కొరకు ప్రజల కొరకే ఇప్పుడు 9,369 ఎకరాల భూమి కానీ దాన్ని అమ్మి అక్కడికి ఎంత పంపించాలి, నేనెంత ఉంచుకోవాలి, ఇదే ఆయనే చెప్పాడు. స్వయాన నేను రియల్ ఎస్టేట్ చేసిన, ఏం చేస్తా అనేది నాకు తెలుసు అని స్వయాన రియల్ ఎస్టేట్ చేసేవాడు. ఇప్పుడున్న ఆ భూములను కూడా రియల్ ఎస్టేట్ చేస్తుండే తప్ప నేను ఒక ముఖ్యమంత్రిని, ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తి, ఇది నా సొంతం కాదని ఆయనకు అవగాహన లేదు. నేను రియల్ ఎస్టేటే చేస్తున్నా అనుకుంటున్నాడు. ఆ రియల్ ఎస్టేట్లో భాగంగానే కొంతమందికి కమిషన్లు ఇవ్వాలి. అది మరి సెంట్రల్ ఇస్తాడా, బీజేపీలో కూడా ఇస్తుండా, చంద్రబాబుకి ఇస్తుండా, ఎంతమందికి ఇస్తుండా అనేది ఆయనకే తెలుస్తుంది. కాబట్టి ఆయన పదవి అనేది శాశ్వతం కాదు. కాబట్టే మరీ ముఖ్యమంత్రి నేనే ఉంటాని అంటుడు తప్ప లోపల ఆయన భయం ఆయనకుంది. ఒక సామెత ఉంది, మురిగే కుక్క కరవదట, కరిసే కుక్క మురగదట అన్నట్టు ఆయన భయం ఆయనకు ఉంది. కాబట్టే ముఖ్యమంత్రి ఉండడు, కాబట్టే నేనే ఉంటా అని పదే చెప్తుడు. కానీ అది జరగని ముచ్చట. ఎందుకంటే ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ అనవసరంగా బీఆర్ఎస్ పార్టీని మేము ఓడగొట్టుకున్నాం, తప్పు చేసినాం. మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని టీఆర్ఎస్ పార్టీ అధికారంలో తీసుకురావాలని ప్రజలు కోరుకుంటారు. అదే జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మారవటం తథ్యం. సరే, ఆయన 5 ఏళ్ళు ఉంటాడా లేడని చెప్పలేరు. నెక్స్ట్ అయితే 10 ఏళ్ళగా ఆయన కోరిక మాత్రం నెరవేరదు. ఈ 5 ఏళ్లలో ఈ లోపు ఏదో కాన్సెప్ట్లో తీయొచ్చు. ఆ భయంతో అంటుండని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ సీఎం సంగతి తర్వాత ముందు ఈ 5 ఏళ్ళ పదవి కాపాడుకోవాలి. అవును, రైట్. ఈ 5 ఏళ్ళు ఉన్నాడు కాబట్టి ఆయన నెక్స్ట్ ఇంకా 5 ఏళ్ళనే అనుకుంటున్నాడు. కనీసం 5 ఏళ్ళను చూస్తారని దానిలో భాగంగా 9,600-300 ఎకరాలు దాన్ని రియల్ ఎస్టేట్ చేసి ఆయన ఏం చేయాలనేది పదవిని కాపాడుకోనికే పనిచేస్తుంది తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంది, నేను ఏం చేయాలనేది చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అది అలవాటే అది. రైట్. సో నరసింహనాయుడు గారు,
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ట్రై చేస్తుంది. మొన్న 2023లో కూడా పెద్ద ఎత్తున ట్రై చేశారు. దానికోసం